మన సనాతన హైందవ సంప్రదాయంలో పండుగలు శుభకార్యాలలో ఇంటికి తోరణాలు కట్టడం ఆనవాయితీ. శుభకార్యం ప్రారంభించాలంటే చాలు వెంటనే ముందుగా గుమ్మానికి తోరణాలు సిద్ధమవుతూ ఉంటాయి. ఆ తోరణాలు కట్టడానికి ఎక్కువగా ఉపయోగించేవి మామిడాకులే. మామిడాకుల పరమార్థమేంటో శాస్త్రీయంగా తెలుసుకుందాం. మామిడి ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి సంకేతమంటారు. మామిడాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, ఆ ఆకులను గుమ్మానికి తోరణంగా కడితే ఇంట్లో ధనం చేరి ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందంటారు. అందుకే పూజకు ముందు ఉంచే కలశంలో కూడా తప్పనిసరిగా మామిడాకులను ఉపయోగిస్తూ ఉంటాం. పండగొచ్చినా శుభకార్యాలు జరిగినా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఇంటి పరిసరాల్లోని మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ను మామిడాకులు గ్రహిస్తాయంటారు. కొద్ది రోజుల వరకు చక్కటి ఆక్సిజన్ ప్రసరిస్తుందని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించడం మన పూర్వీకుల నుంచి అనుసరిస్తున్న ఆచారాలు సంప్రదాయాల్లోని మహాత్మ్యమేంటో మనకు తెలియజేస్తోంది. ముఖ్యంగా శుభకార్యాల సమయంలో ఇంటిలో ఎక్కువ మంది బంధువులు, మిత్రులు హాజరవుతారు. ఇంటి వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం సహజం. సహజంగానే మామిడాకులకు ఓ గుణం ఉంది. అదేంటంటే చెట్టు నుండి ఆకును వేరు చేసినా మామిడాకులు విడుదల చేసే ఆక్సిజన్ స్థాయి మాత్రం వారం 10 రోజుల వరకు కొనసాగుతుందట. అందుకే దూరదృష్టితో మన పూర్వీకులు మామిడి తోరణాలు కట్టడమనే సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. పూజకు ముందుంచే పూర్ణ కుంభంలో అమర్చేది కూడా మామిడాకులనే. పూర్ణ కుంభం అంటే సాక్షాత్తు భూదేవి స్వరూపం. అందులో పోసే నీరు మన జీవితానికి మూలాధారం. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడాకులు జీవితాన్ని సూచిస్తాయి. ఆ పూర్ణ కుంభం అమరిక లక్ష్మీదేవి రూపమవుతుంది. ఈ మామిడి తోరణాలకు నిద్రలేమిని పోగొట్టే శక్తి కూడా ఉందని మన పెద్దలు చెబుతారు. ప్రాచీన కాలం నుండి కొన్ని పర్వదినాలు, యజ్ఞ యాగాదుల్లో, ధ్వజారోహణం సమయాల్లో ప్రారంభమైన ఈ తోరణాలు కట్టే ఆచారం అక్కడి నుండే వచ్చిందని పెద్దలు చెబుతారు.